గ్రామం కోసం కాకిని వదిలేసి సర్పంచ్గా పోటీ కోసం ఉద్యోగానికి రాజీనామా చేసిన కోదాడ ఎస్ఐ అట. పులి వెంకటేశ్వర్లు గారు ఎస్ఐగా పనిచేస్తున్నాడు. గ్రామానికి సేవ చేయాలనుకున్నాడో లేకపోతే ఈసారి ఎట్లయినా సర్పంచ్ కావాలనుకున్నాడో ఆయనకి తీరని కలలాగా మిగిలిపోయిందో మరి ఏమనిపించిందో ఆ ఎస్ఐ పదవికి రాజీనామా చేసి ఉద్యోగానికి రాజీనామా చేసి సర్పంచ్గా బరిలోకి దిగిండు. ఇక ఆసిఫాబాద్ నిజామాబాద్ జిల్లాల్లో ఎన్నికల బరిలో 2 ట్రాన్స్జెండర్లు ఉన్నారట. మాట్లాడుతున్న ట్రాన్స్జెండర్ సాధన అలియాస్ సంతోష్. నల్గొండ జిల్లాలో సర్పంచ్ అభ్యర్థి భర్త కిడ్నాప్. చూద్దాం ఆ వీడియోలు చూద్దాం. ఈ వీడియోలు అనలే ఇది తిప్పర్తి దగ్గర ఎల్లమ్మగూడెం అనే ఒక విలేజ్ అట. ఆ విలేజ్లో రెడ్డి గారు ఆయన ఎవరు సందీప్ రెడ్డి అట. ఆయనే పోటీ చేయాలన్నట. ఎవరు పోటీ చేయదు నామినేషన్ వేయొద్దని ఈ వెంకటరెడ్డి ఈయన ఇద్దరు కలిసి ఎవరిని నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారట. చివరికి ఒక మహిళ బయటకు వచ్చిందట. అంటే జనరల్ మహిళ వచ్చిందట. అక్కడ ఒక మహిళ బయటకు వచ్చి ఆమె నామినేషన్ వేద్దామని రెడీ అవుతుంటే ఆమె భర్తను ఎత్తుకపోయారట. మొత్తానికి బందోబస్తు తోటి పోలీసులు వాళ్ళందరి మధ్య వెళ్ళి నామినేషన్ వేయాల్సిన పరిస్థితి వచ్చిందట. అయితే మరి ఎత్తుకపోయిన వాళ్ళు ఏం చేసిరంటే విపరీతంగా కొట్టిరట, మూత్రం తాగించిరట. ఆయన చెప్తున్నాడు మరి ఏం దారుణం ఇది. నల్గొండ జిల్లాలో సర్పంచ్ అభ్యర్థి భర్త కిడ్నాప్. ముందు జాగ్రత్త, ఒకే సర్పంచ్ స్థానానికి భార్యాభర్తల నామినేషన్లు వేసిరట. ఎట్లేస్తారు? అది జెండలు వచ్చిందా? పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని పలు గ్రామాల్లో ఆసక్తికర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇందులో ముఖ్యంగా సర్పంచ్గా తన గ్రామానికి సేవ చేసేందుకు ఒక ఎస్ఐ ఏకంగా తన పదవికి రాజీనామా చేసిండు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ ఎస్ఐ పులి వెంకటేశ్వర్లు ఈ నిర్ణయం తీసుకుండు. కోదాడ మండలం గుడిబండ గ్రామానికి చెందిన పులి వెంకటేశ్వర్లు 1989లో కానిస్టేబుల్గా పోలీస్ శాఖలో చేరిండు. ఏడాది క్రితమే ఏఎస్ఐ నుంచి ఎస్ఐగా పదోన్నతి పొందిన ఆయన 2026 ఏప్రిల్లో ఉద్యోగ విరమణ పొందబోతున్నారు. అయితే పంచాయతీ ఎన్నికల్లో గుడిబండ గ్రామ సర్పంచ్గా పోటీ చేయాలని నిర్ణయించుకున్న ఆయన మరికొన్ని నెలలు సర్వీస్ ఉన్నప్పటికీ శనివారం తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆల్మోస్ట్ ఆయన అయిపోయింది. ఇక అతి త్వరలో రిటైర్డ్ కాబోతున్నాడు. సర్పంచ్ పదవికి ఆదివారం నామినేషన్ వేయబోతున్నారు. పులి వెంకటేశ్వర్లు కుమార్తె కూడా ఎస్ఐగా పనిచేస్తున్నది. ఇక కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలం మార్లవాయి సర్పంచ్ స్థానానికి ఆ గ్రామానికి చెందిన సాధన అలియాస్ సంతోష్ అనే ట్రాన్స్జెండర్ శనివారం నామినేషన్ దాఖలు చేశారు. అలాగే నిజామాబాద్ జిల్లా నవీపేట గ్రామ పంచాయతీ 14వ వార్డు మెంబర్ స్థానానికి గ్రామానికి చెందిన కొండపల్లి అంకిత అనే ట్రాన్స్జెండర్ శనివారం నామినేషన్ దాఖలు చేశారు. 2019 పంచాయతీ ఎన్నికల్లో కూడా వార్డు మెంబర్గా పోటీ చేసిన అంకిత 18 ఓట్ల తేడాతో ఓడిపోయారు. మరోపక్క నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెం గ్రామ సర్పంచ్ అభ్యర్థి భర్త కిడ్నాప్ అయ్యారనే వార్త స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఎల్లమ్మగూడెం సర్పంచ్ స్థానానికి బీఆర్ఎస్కు చెందిన మామిడి నాగలక్ష్మి నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యారు. ఎల్లమ్మగూడెంకు చెందిన నాగలక్ష్మి భర్తతో కలిసి నకరేకల్లో నివాసం ఉంటున్నారు. అయితే నామినేషన్ వేసేందుకు గ్రామానికి వెళ్లేందుకు కారు తీసుకొస్తాను అని శనివారం ఉదయం ఇంటి నుంచి వెళ్లిన నాగలక్ష్మి భర్త మామిడి యాదగిరి మధ్యాహ్నమైనా తిరిగి రాలే. భర్త ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉండగా నాగలక్ష్మి ఒంటరిగా తిప్పర్తి చేరుకున్నారు. అయితే మధ్యాహ్నం 1 గంట తర్వాత తనకు ఫోన్ చేసిన యాదగిరి నామినేషన్ వేయవద్దని చెప్పి కాల్ కట్ చేశారని నాగలక్ష్మి అంటున్నది. నాగలక్ష్మి ఈ విషయాన్ని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా గ్రామానికి చేరుకున్న ఆయన ఆమెకు ధైర్యం చెప్పి నామినేషన్ వేయించిండు. ఇక విషయం తెలిసి తిప్పర్తి ఎస్ఐ శంకర్ నాగలక్ష్మి ఇంటికి వెళ్ళగా ఆమె కంప్లైంట్ చేసింది. తన భర్తను కిడ్నాప్ చేసిన వారిపైన కేసు పెట్టాలని ఎస్పీని కోరుతామని నాగలక్ష్మి తెలిపారు. మరోపక్క నల్గొండ జిల్లా చిట్యాల మండలం తాళ్లవెల్లెంల సర్పంచ్ స్థానానికి ఆ గ్రామానికి చెందిన నల్లవెల్లి రమేష్ అతని భార్య వినోద వేరువేరుగా నామినేషన్లు వేసిరట. ఇద్దరు వేసిరట. బీఆర్ఎస్ మద్దతుదారులైన ఈ దంపతులు తమలో ఒకరి నామినేషన్ తిరస్కరణ గురైతే మరొకరు పోటీలో ఉంటారనే ముందు జాగ్రత్తతో ఇలా నామినేషన్ వేసిరట. అయితే నిన్న ఈ తిప్పర్తి మండలం ఎల్లారెడ్డిగూడెం ఎల్లమ్మగూడెం దగ్గర జరిగిన ఇదేంటంటే ఇగో ఒక యాదవ బిడ్డ మీద కొంతమంది అక్కడున్న రెడ్లు కలిసి దాడి చేసిరట. ఎత్తుకపోయారట. నువ్వు నామినేషన్ ఎట్లేస్తావని పెద్ద లొల్లి అవుతుందట. అంటే ఒక్కడే వేసినట్టు నామినేషను. ఇగో మొత్తం పోలీస్ స్టేషన్ దగ్గర ఇదే లొల్లి. ఈయన ఎవరు? కంచర్ల భూపాల్రెడ్డి ఏమో. అంత పోలీస్ స్టేషన్ దగ్గర
పరిస్థితి. వాళ్ళ భార్య ఆమె నామినేషన్ వేసిన ఈమె నామినేషన్ వేసిందట. ఇగో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి అండతో నల్గొండలో బీసీ బిడ్డలపై కాంగ్రెస్ గుండాల దౌర్జన్యం. సరిగ్గా 3 రోజుల క్రితం డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్పై దౌర్జన్యం. తాజాగా యాదవ బిడ్డను కత్తులతో బెదిరించి మూత్రం దాగించినట. ఓరు నాయన, ఏంది దారుణం. సర్పంచ్ అభ్యర్థి పేరు మామిడి లక్ష్మమ్మ భర్త పేరు యాదగిరి. నల్గొండ నియోజకవర్గం తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెం గ్రామం. నామినేషన్ వేయకుండా అడ్డుకొని యాదగిరిని కిడ్నాప్ చేసిన వ్యక్తి పేరు ఊటుకూరి సందీప్ రెడ్డి అట. కాంగ్రెస్ పార్టీ లీడర్ మంత్రి కోమటిరెడ్డి ప్రధాన అనుచరుడట. ఏమయ్యా కోమటిరెడ్డి ఎత్తుకపోడింది, నాకు అర్థం కాదు. నీకు తెలిసే జరిగిందా? ఏం మాట్లాడి ఒక్క నిమిషం. కేసు ఏమన్నా అయిందా? కేసు నమోదు చేశారమ్మా? కేసు ఎవరి మీద డౌట్ ఉంది? కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేసినటువంటి ఉత్తూరు సందీప్ రెడ్డి గారు మర్డర్ చేసిన సంగతి అందరికి తెలిసిన విషయమే. అతను కూడా బెదిరించాడని నాకు అర్థమవుతుంది. కాబట్టి నా భర్తను కూడా ఏం చేస్తుందో నాకు ఇప్పటివరకు తేడా తెలియదు. మరి కాంగ్రెస్ పాలనే ఉంటుందా, ఇంకా వేరే పార్టీ వద్దా? మరి బీసీ అభ్యర్థిగా నేను నామినేషన్ వేయకూడదా? నాకు న్యాయం చేకూరాలి. రెడ్డిస్ అంటే రెడ్డిస్గా వాళ్ళే ఉండాలా? బీసీ అభ్యర్థిగా నేను నా పోటీ పడకూడదా? న్యాయం చేయాలి. ఏంది ఇది? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రెస్పాండ్ అవ్వండి. ఏంది దారుణం ఇది? ఇంత అన్యాయం ఉంటుందా? వయసు 30 సంవత్సరాలు, కులం యాదవ్, బీసీ, వృత్తి వ్యవసాయం, ఆర్వ ఎల్లమ్మగూడెం మండలం. చివరికి నామినేషన్ వేసినట్టున్నారు. బయట ఏడుంది ఆయన మామిడి యాదగిరి యాదవ్. ఒకసారి ఆ ఫోన్ ఇది ఆయనకు ఫోన్ చేద్దాం. అభ్యర్థి నెంబర్ వచ్చింది. సరే, ఈయన ఫోన్ ఎత్తట్లేదు. ఎనీవే, సో ఇది చాలా దారుణం, చాలా అన్యాయము. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి పోటీ చేసే హక్కు ఉంటుంది. ఒకరు పోటీ చేయొద్దని చెప్పి కిడ్నాప్ చేసి ఆగమాగం చేసి నువ్వు సర్పంచ్ అయితే దానివల్ల ఏంది పెద్ద ఇదా? ఇక సర్పంచ్ అయితే నువ్వు ప్రజల ఓట్లతో గెలిచినట్ట? అసలు ఊరు జనం అంతా తిరగబడాలి కదా. సరే, ఇది నిన్న జరిగిన విషయము. ఇట్లా చాలా హైలైట్స్ ఉన్నాయి, మాట్లాడదాం. కొన్ని గ్రామాలకి వెళ్ళే ప్రయత్నం అయితే మేము చేద్దాం అనుకుంటున్నాం. సో మీ గ్రామంలో ఉన్న యూత్ ఎవరైనా మమ్మల్ని పిలిచినా, అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ గురించి మాకు చెప్పినా మేము రావడానికి రెడీగా ఉన్నాం.